నీచాలు మరిచిపోయి అత్యంత హేయమైన జుగుప్సాకరమైన పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు, చిత్రాలతోటి దాడి చేస్తోన్న ఉన్మాద మూకలు శిక్షకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఏపీ పోలీసులు. ఓవైపు అరెస్టులు చేస్తూనే ఇంకోవైపు నోటీసులతోటి విచారణకు పిలుస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై మొన్న ఇంటూరి, నిన్న వర్రా, లేటెస్ట్గా ఇప్పుడు ఇదిగో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు 41A కింద నోటీసులు ఇచ్చారు పోలీసులు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పద్మ వ్యూహం అనే ఒక సినిమాను తెరకెక్కించారు. ఆ మూవీ ప్రమోషన్ సమయంలో కొంతమంది నేతల ఫోటోలను మార్ఫింగ్ చేసి తన ఎక్స్లో ఆయన పోస్టులు పెట్టారు. అవి చాలా అసభ్యకరంగా ఉండడంతో మేము మీకు చూపించలేకపోతున్నాము, మాస్కులు వేసాము. సో వర్మ పోస్టుల వ్యవహారంపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్లో కేసు నమోదైంది. టీడీపీ నేత రామలింగం అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. దీంతో ఆర్జీవీపై కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్లోని ఆయన ఇంటికెళ్ళి నోటీసులు ఇచ్చారు. మరోవైపు గుంటూరు జిల్లా తుళ్లూరులో కూడా ఆర్జీవీ మీద ఇంకొక కేసు నమోదైంది. సోషల్ మీడియాలో కించపరుస్తూ పోస్టులు పెట్టారని ఆయనపై ఫిర్యాదు చేశారు రైతు సంఘం మాజీ ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు. ఆ ఫిర్యాదును కూడా పరిశీలించిన అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంతేకాదు నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిపై కూడా ఒక కేసు నమోదైంది. విజయవాడలో జనసేన నాయకులు పోసానిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పవన్పై పోసాని చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేయడంతో ఐపీసీ 153, 153A, 354A, 505, క్లాస్ 1, క్లాస్ C, క్లాస్ 2 వీటన్నిటి ప్రకారం పోసాని మీద కూడా కేసులు నమోదు చేశారు. అయితే తాను పవన్ కళ్యాణ్పై తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు అంటున్నారు నటుడు పోసాని. అన్నీ నిజాలే చెప్పానంటున్నారు. అని ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. నా జీవితంలో మొత్తం మీరు చూసుకోండి, ఉన్నవి తప్ప లేనివి ఎప్పుడూ మాట్లాడలా. నేను లేనివి, తప్పుడువి నేను ఎప్పుడన్నా మాట్లాడుంటే చెప్పండి, మీ అందరి కాళ్ళు పట్టుకొని మీకు ఎప్పుడు ఇంక కనపండి. ఎప్పుడైనా నేను ఉన్నవే మాట్లాడతా. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టాడు, పవన్ కళ్యాణ్ని. నేను పవన్ కళ్యాణ్ తిట్లా. సో ఉన్నదే మాట్లాడాని అంటున్నారు. అది అలా ఉంచుదాం. కేసులు, నోటీసుల సంగతి కాసేపు పక్కన పెడదాం.